ఫినెహాసు ఎవరంటే అహరోను మనుమడు. ఫినెహాసు అనే పేరుకు అర్థము దైవోక్తి. అంటే దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తి. అహరోను అనగా అంటే వెలిగించువాడు. అహరోను గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫినెహాసు గురించి మనము తెలుసుకోవాలంటే అహరోను గారి గురించి కూడా మనం తెలుసుకోవాలి గదా! అహరోను అంటే వెలిగించువాడు. ఎలియాజరు అంటే దేవ సహాయము. అహరోను ఏం చేస్తాడంటే అహరోను వారు యాజకత్వము వహించేవాడు. అదే యాజకత్వమును ఎలియాజరును తన కుమారుడైన ఫినెహాసు చేస్తున్నాడు. అహరోను యాజకత్వము వహించేవాడు. అదే యాజకత్వము ఎలియాజరు కూడా చేస్తున్నాడు. మళ్ళీ ఎలియాజరు కుమారుడు ఫినెహాసు అదే యాజకత్వము చేస్తున్నాడు. ఫినెహాసు ఎలాంటి మనస్తత్వం అంటే, తన వ్యక్తిత్వం ప్రకారం చూసుకుంటే ఫినెహాసు దేవుని మందసం నందు నిలుచుండువాడు. అంటే వీళ్ళు మొత్తం యాజకత్వము కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఫినెహాసు దేవుని మందసం నందు నిల్చుండేవాడు. ఫినెహాసు దేవునితో మాట్లాడడం, అద్భుతాలు చేయడం, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఫినెహాసు పాపాన్ని ఓర్చుకునేవాడు కాదు. అంటే అంత కోపం అన్నమాట. ఆయన కళ్ళ ముందు పాపం జరిగిందనంటే ఆయన ఓర్చుకునే శక్తి ఉండే వాడు కాదు. అంటే అంత దేవుడి యందు అంత కఠినంగా ఒక మనస్తత్వం కలిగిన వాడు. ఒక సంఘటన షిత్తీము అనే ప్రాంతంలో జరిగింది. షిత్తీముకు అర్థం ఏంటంటే తుమ్మ చెట్లు. అంటే యాప చెట్లు, అన్ని చెట్లు ఉంటాయి గదా! ఇక్కడ ఒక సంఘటన షిత్తీములో జరిగింది. అంటే షిత్తీముకు అర్థం ఏందంటే తుమ్మ చెట్టు. ఈ షిత్తీములో ఇజ్రాయేలులో అందరూ అంటే ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణము, యుద్ధం జరగాలంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఎళ్తూ ఉంటారు గదా! అయితే షిత్తీములో ఇజ్రాయేల్ ప్రజలందరూ దిగి ఉండగా అంటే వచ్చి ఉండగా వారిని ఎలా అయినా ఓడించడం అని అక్కడ ఆ షిత్తీము ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి ఉన్నారు గదా! వచ్చి ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి ఒక రాజు ఉంటాడు. అతని పేరు బాలాకు రాజు. బాలాకు రాజు ఏం చేస్తాడంటే బాగా ఆలోచించి ప్రవక్త అయిన బిలాము వద్దకు తన సైనికులను పంపిస్తాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు వచ్చి అక్కడ ఉండేసరికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి భయమైతదనమాట. ఇజ్రాయేల్ ప్రజలంటే దేవుని భక్తి, వాళ్ళకు శక్తి అన్నీ ఉంటాయి గదా! అయితే ఈ బాలాకు రాజు బాగా ఆలోచించి ఏం జేయాలి? మరి వీళ్ళు వచ్చినారు గదా! అనేసి బాగా ఆలోచించి బాలాకు రాజు ప్రవక్త అయిన బిలాము వద్దకు తన సైనికులను పంపుతాడు. బిలాము ఎవరంటే దేవుడు ఆశీర్వదించగా ఒక వరాన్ని పొందిన ప్రవక్త. ఆ బిలాము వద్దకు ఎవరెళ్తారు? బాలాకు రాజు నిర్ణయించుకొని ప్రవక్త బాలాము ఏ ఏది జరగాలి అని అంటే ఆ పని జరిగిపోతుంది. అంటే ఆ కాలంలో ప్రవక్తలు దేవుని గురించి దేవునితో మాట్లాడతారు కాబట్టి వాళ్ళకు దేవుని వరము అట్లా ఉంటది గదా! అయితే ప్రవక్త బిలాము ఏది జరగాలి అంటే ఆ పని జరిగిపోయే వరము దేవుడిచ్చాడనేసి బాలాకు రాజు ఆలోచించి ఆ ప్రవక్త వద్దకు సైనికులను పంపుతాడనమాట. బాలాము వద్ద కొంత బంగారము ఇచ్చి రాజు ప్రవక్త వద్దకు పంపిస్తాడు. అయితే రాజు ఏమంటాడంటే రాజు వద్దకు రమ్మని చెప్తాడు బంగారం ఇచ్చి. కానీ ప్రవక్త దేవునికి మొదటగా ప్రార్థించగా దేవుడు వద్ద వద్దు. ప్రవక్తకి ఏం చెప్తాడంటే ఇట్లా నా వద్దకి ఇట్లా సైనికుడొచ్చాడు అనేసి ప్రవక్త దేవునికి ప్రార్థిస్తే దేవుడు వద్దు వద్దు అని చెప్తాడు. ప్రవక్త బిలాము రాజు వద్దకు వెళ్ళటం లేదు.
మరుసటి రోజు మళ్ళీ సైనికులు ఇంకా ఎక్కువగా బంగారం తీసుకొని వచ్చి మళ్ళీ రాజు వద్దకు రమ్మని చెప్తారనమాట. అడుగుతే రెండవసారి గూడా మళ్ళీ ఏం చేస్తాడు ప్రవక్త బిలాము దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు వెళ్ళమని చెప్పగానే అంటే ఇంకేం చేస్తాడు ప్రవక్త మొదటిసారి ప్రార్థన చేసి అడిగితే వద్దంటాడు దేవుడు. రెండవసారి మరింత బంగారం పంపించి మళ్ళీ ఏమంటాడు రాజుగారు ఇట్లా రమ్మంటున్నారు అనంటే ప్రవక్త మళ్ళా దేవుణ్ణి అడుగుతాడు. దేవుడు వెళ్ళమని చెప్పగానే వెంటనే తన వద్ద ఉన్న గాడిద మీద కూర్చొని ప్రయాణం సాగిస్తూ ఉండగా, మార్గము మధ్యలో దేవుని దూత కత్తి పట్టుకొని ఉండుట ఆ గాడిదకు కనిపిస్తుందనమాట. కనిపిచ్చి గాడిద భయంతో దారి తప్పుతుంది. అందుకు ప్రవక్త అయిన బిలాముకు కోపమొస్తుంది. గాడిదను బాగా కొట్టడం ప్రారంభించగా, గాడిద తిరిగి "ఎందుకు నన్నెందుకు కొడుతున్నావు? నేను నీ దాసిని కదా!" అని గాడిద ప్రశ్నిస్తుంది. ప్రవక్త అయిన బిలాము బాలాకు రాజు వద్దకు వస్తాడు మొత్తానికైతే. వచ్చి రాజు ఇశ్రాయేలులను ఎలా ఓడించడము అని అడుగుతాడు. బిలాము రాజు వద్దకు వెళ్ళగానే రాజు ఇశ్రాయేలీయులను వీళ్ళు శక్తివంతమైన వాళ్ళు. వీళ్ళకు దేవుడు వరం ఇచ్చిండు గదా! మరి రాజు అడుగుతాడనమాట బాలాకు రాజు. ఇశ్రాయేలీయులను ఎట్లా ఓడించాలే? మాకు సలహా ఇయ్యవా? అనేసి ప్రవక్తన అడుగుతాడు. అందుకు బిలాముతో కలిసి వారిని శపించడం నా వల్ల కాదు. ఎందుకంటే వారికి దేవుని శక్తి ఉంది అని చెప్తాడు. రాజు ఒక ప్రణాళికతో ఇంకా ఆలోచిస్తాడనమాట. నా వల్ల కాదన్నాడు గదా! మరి ఏం జేయాలి? ఇజ్రాయెల్ ప్రజలను ఎలా ఓడించడము, మనం ఏం చేయాలని ఒక ప్రణాళిక వేసి, అతడేం జేస్తాడంటే, ఇప్పుడు ఎవరికైనా ఒక వీక్‌నెస్ ఉంటుంది గదా! అలాగే వీళ్ళని ఎట్లాగైనా ఓడించాలి. ఏం చేయాలని ఒక ప్రణాళిక జేసి రాజుగారు అందమైన మోయాబు స్త్రీలను ఇశ్రాయేలు వద్దకు పంపిస్తాడు. అందమైన స్త్రీలంటే ఇంకా ఎట్లైనా వాళ్ళ మైండ్ అనేది డిస్టర్బ్ అవుతది గదా! ఆ అందమైన మోయాబు స్త్రీలను పంపించేసరికి, ఈ మోయాబు స్త్రీలు అన్య దేవతలకు పూజలు చేస్తారు. అలాంటి వారితో కలిసిపోయి, ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేనికి వాళ్ళు బెండగారు. ఇగ అందమైన స్త్రీలు కనిపించేసరికి ఇంక వాళ్ళేమైతారు ఖతం. ఇగ ఆ మోయాబు స్త్రీలు అన్య దేవతలకు పూజలు చేస్తారు గదా! అలాంటి వారితో కలిసిపోయి ఇజ్రాయేలు ప్రజలేం జేస్తారంటే పాపం చేయడం వల్ల అక్కడ అక్కడ పాపం జరిగిపోతుంది. పాపం జేస్తే ఏమైతది? దేవునికి కోపం వస్తది. ఫస్టే వీళ్ళను సిద్ధపాటు చేసి పంపిస్తాడు. అక్కడ ఏమి జరిగినా మీరు డిస్టర్బ్ కావద్దు అనేసి దేవుడు చెప్తాడనమాట. ఎలాంటి పరిస్థితుల్లో మీరు పాపము చేయకూడదు అనేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. ఎవరు? మోషే గారు. అంటే వీళ్ళకు శక్తి ఉంటది గదా! ఇజ్రాయేల్ పాపం చేయడం వల్ల దేవునికి కోపం వచ్చి భయంకరమైన తెగులు పుట్టిస్తాడు దేవుడు. తెగుడు పుట్టిచ్చి ఆ ప్రాంతమంతా ఏమైతారు అక్కడున్న ప్రాంతంలోని ప్రజలందరూ 24,000 మంది చనిపోతారు. ఆ ప్రాంతం వాళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు అందరున్న ఆ ప్రాంతం పేరు హాయి పట్టణం. ఇదంతా ఎక్కడ? హాయి పట్టణం దగ్గర జరిగింది. ఇజ్రాయేలు 24,000 మంది చనిపోతారు. అదే సమయంలో ఇజ్రాయేలులో అక్కడ ఆ ప్రాంతంలో అందరూ బెండ్ అవ్వడానికి మోయాబు స్త్రీలను కు అంటే వాళ్ళు అన్య దేవతలకు పూజిస్తారు. అలాంటి వారితో కలిసిపోవడానికి ఇజ్రాయేలు ప్రజలు ఏం చేస్తారంటే పాపం చేయడం వల్ల దేవునికి కోపం వస్తుంది గదా! అదే సమయంలో ఇజ్రాయేలులో ఆ ప్రాంతంలో ఒకడు సాలు కుమారుడైన జిమ్రీ అందులో ఉన్న ఒక క్యాండిడేట్ ఇలాంటి పని చేయడానికి పూనుకున్నాడు. సాలు కుమారుడైన జిమ్రీ అందరూ చూస్తుండగా మోషే ఎదుటనే అక్కడ ఎవరుంటారు? మోషే మొదట్లే చెప్తాడు. ఇట్లా చేయొద్దు, ఇట్లా చేయొద్దు. మీరెలా ఉండాలి, ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీరెలా ఉండాలని స్ట్రిక్ట్ రూల్స్ అంటూ చెప్తాడు. కానీ ఆ ఇజ్రాయేలులో ఒక సాలు కుమారుడైన జిమ్రీ అందరూ చూస్తూ ఉండగా అక్కడ మోషే ఎదుట
మోషే ఆ ప్రాంతంలో మోషే గూడా ఉంటాడు. మోషే ఎదుట జిమ్రీ, జిమ్రీ ఏం చేస్తాడంటే మోయాబు స్త్రీ అధిపతి కుమారుడైన కొబ్జీని తీసుకొని అంటే మోయాబు స్త్రీ అధిపతి కుమారుడైన కుబ్జీని తీసుకొని గుడారంలోనికి పోయి పాపం చేస్తూ ఉండగా, అది చూసిన ఫినహేసు ఎలాంటి వాడు? దేవుడంటే భక్తి. ఆయన దేవుడంటే ఎట్లా ఆయనకు ఆయన ఎదుట ఎలాంటి తప్పు చేసినా ఆయనకు వెంటనే ఫైర్ అయిపోతాడు. కోపం వచ్చేస్తది. ఫినెహాసు కోపాన్ని చాలా కోపం ఉంటదనమాట ఫినెహాసుకి. ఎందుకంటే ఆయన దైవోక్తి, ఆయన ఆయన అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు చేసేవాడు కాబట్టి, ఆయన ఎవరు ఏం జేసినా ఆయన ముందు కోపం వచ్చేస్తుందనమాట. అలాంటి ఆ ఫినెహాసు ఆ ప్రాంతంలో గుడారంలోనికి ఆ మోయాబు స్త్రీని తీసుకొని వెళ్తూ ఉండగా, అక్కడ పాపము జరగడం ఆయన ఎదుట అట్లా జరుగుతుంది. అంటే అది చూసిన ఫినెహాసు ఆ పాపాన్ని చూస్తూ తట్టుకోలేక, ఓర్వలేక ఈటె, ఈటె అంటే బల్లెంలాగా ఉంటుందిగా. ఈటెను తీసుకొని ఒక్కసారి వారి పైకి ఈటెను దించేస్తాడు వాళ్ళ కడుపులోకి ఫైర్ అయిపోతాడు. కోపం వస్తుంటది. అరే! స్ట్రిక్ట్‌గుండాలే, జాగ్రత్తగుండాలే అనేసి వాళ్ళకు ఇజ్రాయేల్ ప్రజలంటే ఎంత భక్తిగా ఉండాలిగా. ఆ! అట్లాంటి ఎలాంటి దానికి లొంగని వాళ్ళు అక్కడ ఎవరి స్త్రీల వల్ల వాళ్ళు చెడిపోతాడు. అయితే ఫినెహాసు ఆ పాపాన్ని ఓర్వలేక ఈటెను తీసుకొని ఒక్కసారిగా వారి పైకి వాళ్ళను ఇట్లా కడుపులో దించేస్తాడు. వారు వెంటనే చనిపోతారు. అప్పుడు దేవుని కోపము అప్పుడు ఆగిపోతుంది. ఆగిపోయి అక్కడ ఆ దేవునికి అట్లా తప్పు చేయగానే వెంటనే భయంకరమైన తెగులు పుట్టిస్తే 24,000 మంది చనిపోయారు గదా! అదే సమయంలో ఈ 24,000 మంది చనిపోవడానికి కారణం స్త్రీలు. ఆ మోయాబు స్త్రీలు. అందుకే స్ట్రిక్ట్‌గా ఉన్న పర్సన్స్ ఎక్కడ బెండ్ అవుతారు అనేది ఈ ఫినెహాస్ ఈ స్టోరీ ద్వారా అర్థమవుతుంది. తెగులు ఏమైంది అక్కడ? వెంటనే ఆపేసాడు దేవుడు. ఇలా ఫినెహాస్ జీవితం ద్వారా మనము నేర్చుకోవాల్సింది ఏమనగా, పాపము జరుగుతూ ఉంటే మనము చూస్తూ ఉండకూడదు. మన కండ్ల ముందు ఎలాంటి తప్పు జరిగినా మనము చూస్తూ ఉండకూడదు అనేసి ఈ ఈ స్టోరీలో మనకు అర్థమవుతుంది. వారిని వాక్యం ద్వారా మార్చడానికి ప్రయత్నించాలి. ఇంకా మరి ఈ అట్లా వాక్యము చెప్పి వాళ్ళని మార్చడానికి ప్రయత్నించాలి. వారికి దేవుని గురించి వాక్యాలు చెప్పి మార్చుకోవాలి. ఎంతోమంది యవ్వన బిడ్డలుంటారు మన మందు. యవ్వన బిడ్డలే కానీ ఎవరైనా ఈ మధ్యన ఇప్పుడైనా, అప్పుడైనా, ఎప్పుడైనా పాపము జరుగుతూ ఉంటే అక్కడ ఫినెహాసు ఏం చేశాడు వాళ్ళని వెంటనే చంపేస్తే దేవునికి చంపేయడం వల్ల దేవుడు ఏం చేశాడు తెగుడుని ఆపేస్తాడు. ఇప్పుడు జరుగుతూ ఉన్న పాపాన్ని మరి మనము మన కండ్ల ముందు జరుగుతూ ఉంటే మనం కూడా చూస్తూ ఊరుకోకుండా వాక్యం ద్వారా మార్చడానికి ప్రయత్నించాలి. మనం మధ్య అంటే మన చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఎవరైనా దేవుని వాక్యం ద్వారా మనము చెప్పి మార్చడానికి మనము ప్రయత్నించాలి. అయితే ఫినెహాసు దేవుని యందు ఆసక్తి కలవాడు. ఫినెహాసు దేవుడు అంటే మనము ఏదైతే దేవుడు చెప్పాడో అదే పాటించేవాడు. దేవుడు ఓర్వలేని దానిని, దేవుడు తట్టుకోలేని దానిని ఫినెహాసు కూడా ఓర్వలేదు. యేసుక్రీస్తు మనస్సును కలిగిన ఫినెహాసు వారు అంటే అంత మంచి మనసు ఉన్నది కాబట్టి దేవుని మహిమ కొరకు పౌరుషం కలిగినవాడు. దేవుడు దేవునికి ఎలాగైతే కోపం వస్తుందో దేవుడు మనకు రోషమును కలిగిన దేవుడు కదా! అలాంటి వ్యక్తిత్వమే ఫినెహాసు మనసు కూడా. ధైర్యంతో దేవుని కొరకు పనిచేసిన వాడు ఫినెహాసు. పాపముతో నిండిన సమాజానికి చికిత్స చేసినవాడు ఫినెహాసు. మరిప్పుడు మన దగ్గర పాపంతో కూడిన సమాజము, సభ్య సమాజంలో అన్ని పాపాలే జరుగుతున్నాయి. మరి మనం గూడా మనలో ప్రతి ఒక్కరు ఫినెహాసు లాంటి మనస్తత్వమును కలిగిన వాళ్ళిలాగా తయారైతే ఇప్పుడు ఇలాంటి పాపాలు జరగవేమో
మరి ఈ వాక్యం ద్వారా మనకు దేవుడు చెప్తున్నాడు. పాపముతో నిండిన సమాజానికి చికిత్స చేసే వాళ్ళంలాగా మనం తయారు కావాలి. మరో ఫినీహాసులము కావాలి మనం. ప్రతి ఒక్కరము దేవుని మరి పని కోసం మనం గూడా పూనుకోవాలి. పాపమును చూసి వెంటనే చర్యకు పూనుకునే వాళ్ళలాగా మనము తయారు కావాలి. అంటే ఇలాంటి వర్డ్స్ గురించి మనం ఇంకా తెలుసుకోవాలంటే కీర్తన 97 అధ్యాయము 10 వచనంలో చూసుకున్నట్లయితే పాపమును చూసిన వెంటనే చర్యకు పూనుకునే అంశాలనేవి ఇందులో మంచిగా ప్రస్తావించబడింది. మీకు సమయం ఉన్నప్పుడు చదవండి. అలాగే యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. యెహోవాను ప్రేమించే మనం అందరాన్ని చెడు కోవాలి. మన ముందు చెడు జరుగుతుంటే మనము అసహించుకోవాలి. దానిని ఎలాగైనా మార్చడానికి దేవుని వాక్యం ద్వారా మార్చుకోవాలి అనేసి సామెతలు 8 అధ్యాయము 13 వచనంలో చక్కగా ఉంది. మీరు సామెతలు 8, 13 మీరు తీరికగా ఉన్నప్పుడు చదవండి. దేవునిపై ప్రేమను క్రియల రూపంలో నిరూపించుడి. దేవునిపై ప్రేమను మనం క్రియల రూపంలో నిరూపించుకోవాలి. ఇజ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఎవరు అనేసి ఎఫెసీలో 5 అధ్యాయము 3 వచనంలో చక్కగా వివరణ ఉన్నది. అందులో కూడా మనం చదువుకుందాం. దేవుని నీతిని, పరిశుద్ధతను ప్రకటన చేసినవాడు, దేవుని ఘనత కొరకు పనిచేయుటలో, పాపమును ఖండించుటలో రాజీ పడనివాడు, ఇజ్రాయేలీయుల మీద నుండి దేవుని కోపమును మళ్లించినవాడు. మరి అక్కడ తప్పు జరిగిపోయింది. ఆ తప్పుని ఎలాగైనా సరిదిద్దుకోవాలి. వెంటనే దేవుని కోపాన్ని, ఉగ్రతని అక్కడ 24,000 మంది చనిపోయారు. దేవునికి కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చింది? అక్కడ చేసిన వాళ్ళు గుడారంలో పాపం చేస్తుంటే వెంటనే ఫినెహాసు వెంటనే వాళ్ళని చంపేసి ఈట ద్వారా ఆ పాపాన్ని అడ్డుకున్నాడు కాబట్టి దేవుడు ప్రశాంతత అయిపోయింది. కాబట్టి అక్కడ మరి ఇజ్రాయేలు ప్రజల మీద మళ్ళా కోపాన్ని దేవుడు ఎలాగైనా మళ్లించుకోవడానికి అక్కడ తాను ఆ పని ఫినెహాసు చేశాడు. దేవుని అద్భుత కార్యం చేశాడు. అందుకే మనం కూడా మనం చుట్టూ ఉన్న ప్రజలు కానీ ఎవరైనా కూడా మరి మనం అలా చంపలేం కదా! మరి ఏం చేయాలి అంటే వాక్యం ద్వారా మార్చడానికి ప్రయత్నించాలి. వారికి దేవుని గురించి వాక్యాలు చెప్పి మార్చాలి. ఫినెహాసు లాంటి మనస్తత్వము ప్రతి ఒక్కరిలో ఉన్నట్లయితే పాపం జరగకుండా ఎంతో అడ్డుకోవచ్చు. ఈ వాక్యం ద్వారా కొన్ని ఈ విషయాలు పంచుకున్నాను. దేవాతి దేవుడు ఈ అవకాశం నాకిచ్చినందుకు ధన్యవాదాలు. థాంక్ యూ.